అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు మీద పిచ్చుకల జంట ఉండేది. వాటికి మాటలు కూడా రాని రెండు చిన్న పిల్లలున్నాయి. ఆ పిల్లల కోసం పిచ్చుక రంగురంగుల ఒక ముచ్చటైన గూడు తయారు చేసింది. అందరూ ఆ గూటిని చూసి, అబ్బా, గూడంటే ఈ పిచ్చుకమ్మదే. ఈ చుట్టుపక్కల అడవుల్లో ఇంత అందమైన గూడు ఎక్కడా లేదు అని తెగ మెచ్చుకునేవి. ఆ మాటలకి పిచ్చుకమ్మ ఆనందంతో మురిసిపోయేది. ఒకరోజు పిచ్చుకు ఆహారం కోసం బయటికి వెళ్ళిన సమయంలో ఎవ్వరూ లేనిది చూసి ఒక ఏనుగు దాని గున్న ఆ చెట్టు దగ్గరికి వచ్చి నెమ్మదిగా దెబ్బ తగలకుండా గూట్లోని పిల్లల్ని మెత్తటి ఆకుల మీద ఉంచి ఎవ్వరికీ తెలియకుండా ఆ గూడుని ఎత్తుకుని పోయాయి. పిచ్చుక ఇంటికి వచ్చేసరికి గూడు కనిపించలేదు. బాధతో కళ్ళు నీళ్లు తిరిగాయి. ఎవరెత్తుకుపోయారో తెలియక కనపడిన వాళ్ళందరినీ అడగసాగింది. కానీ ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయాయి. అలా వెతుకుతూ ఉంటే దారిలో ఒక కొంగ కనిపించింది. కొంగ పిచ్చుకని చూసి, పిచ్చుకమ్మా, ఇందాక ఏనుగు మామ దగ్గర రంగురంగుల గూడోటి కనబడింది. అది నీదేనేమో అని అనిపించింది, అందుకే చెప్తున్నాను అంది. వెంటనే పిచ్చుక ఎగురుకుంటూ ఏనుగు ఉండే చోటకు వెళ్ళింది. ఒక కొమ్మ మీద దాచిపెట్టుకుని ఉంది. ఏనుగు ఇంటిలో తన గూడు కనిపించింది. కానీ ఏనుగుని అడగాలంటే దానికి చాలా భయం. దాంతో ఏం చేయాలో తోచక ఎవరిని సాయం చేయమని అడగాలబ్బా అని అడవిలో వెతుక్కుంటూ పోసాగింది. అలా పోతూ ఉంటే ఓ నక్క కనపడింది. వెంటనే అది, నక్క బావా, నా అందమైన గూడిని ఏనుగు ఎత్తుకుపోయింది, తిరిగి ఇప్పించు అంది. అమ్మో, ఏనుగా? అదేమో ఆకాశం అంత ఎత్తుంటుంది, నేనేమో భూమికి జానుడుంటాను. కాలెత్తి ఒక్క తొక్కు తొక్కిందంటే పచ్చడి అయిపోతాను. నాతో కాదు కానీ అడవికి రాజైన సింహాన్ని అడుక్కోమ్మా, వెళ్ళు అంది. పిచ్చుకమ్మ సింహరాజు దగ్గరికి వెళ్ళి సంగతంతా వివరించి, సింహరాజా, నువ్వు ఎలాగైనా ఏనుగుకి నచ్చ చెప్పి నా గూడు నాకు ఇప్పించు అని అడిగింది. ఏనుగు పేరు చెప్పగానే సింహం అదరపడి, అమ్మో ఏనుగా, అది అడవిలో ఎవరి మాట విందు. పొరపాటున దాని తొండానికి కనుక నేను చిక్కాననుకో, గిరగిరా తిప్పి విసిరి కొడితే ఎగిరి అడవి బయట పడతాను. నాకు అసలే ఒంట్లో బాగోట్లేదు. పక్క చిక్కి ఎలా ఉన్నానో చూడు. దాంతో పెట్టుకోవడం అంటే చావు, మనం కొని తెచ్చుకోవడమే అంది. పిచ్చుక దేన్ని అడిగినా అదే మాట, మాతో కాదంటాయి. దాంతో దానికి చాలా దిగులేసింది. చెట్టు మీద కూర్చుని బాధపడింది. ఆ చెట్టు మీద తిరుగుతున్న ఒక చిన్ని ఉడత అది చూసింది. ఏం పిచ్చుకమ్మా, అప్పుడే పూసిన గులాబీ పూల ఎప్పుడు గలగల నవ్వుతూ ఎగురుతూ ఉండేదానివి, ఈరోజు రాలిపోయిన ఎండుటాకులా అలా విచారంగా ఉన్నావు, ఏమైందమ్మా అని అడిగింది. పిచ్చుక బాధపడుతూ జరిగిందంతా వివరంగా చెప్పింది. ఆ మాటలకు ఉడత కిచకిచా నవ్వి, చూడు పిచ్చుకమ్మ, నువ్వు ఇంతవరకు అడవిలో బలమైన జంతువుల్ని వేడుకున్నావే గాని చిన్న వాటిని అస్సలు పట్టించుకోలేదు. శారీరక బలం కన్నా బుద్ధి బలం గొప్పది, కొంచెం ఆలోచించు అంది. వెంటనే పిచ్చుక ఆలోచనలో పడి, నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకెవరు సాయం చేయగలరు అని అడిగింది. అది నువ్వే ఆలోచించుకోవాలి, అడవంతా ఎగురుతుంటావు కదా అంది నవ్వుతూ. పిచ్చుక తనకు ఈ అడవిలో ఎవరు సాయం చేయగలరా అని ఆలోచనలో పడింది. వెంటనే చెట్టు కిందకి చూసింది. ఆ చెట్టు కింద బోల్డన్ని పూల మొక్కల మీద తేనెటీగలు పూల మీద వాలి తేనె తాగుతూ ఉన్నాయి. వాటిని చూడగానే పిచ్చుక్కి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తేనెటీగల దగ్గరికి పోయి జరిగిందంతా వివరించింది. ఎలాగైనా నాకు సాయం చేయరా అని అడిగింది. ఆ మాటలకు తేనెటీగల రాణికి చాలా కోపం వచ్చి అడవిలో, ఎవరికి ఆపద వచ్చినా కాపాడాల్సిన సింహరాజే నాతో కాదని చేతులు ఎత్తేశాడా, నువ్వేమీ భయపడకు, ఆ ఏనుగు నీ గూడు ఎలా తిరిగి ఇవ్వడో నేను చూసుకుంటా. మళ్ళాంటి చిన్న జంతువులు, పెట్టెలు, కీటకాలంటే వీటికి లెక్క లేకుండా పోయింది అన్నాయి. ఇంకా చూడు, అంతే, ఒక్కసారి 100 తేనెటీగలు జివ్వుమని పైకి లేచి ఏనుగుల వైపు దూసుకుని వెళ్ళిపోయాయి.
ఆ ఏనుగు కూర్చున్నా, లేచినా, పరిగెత్తినా, పడుకున్నా ఒకదాని తర్వాత ఒకటి నిమిషానికి ఒకసారి కుసుక్కున కుట్టుతాగాయి. ఏనుగు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. ఒళ్ళంతా నీళ్లు పోసుకునేది, మట్టి చెల్లుకునేది, పొదల్లో దూరేది. ఎన్ని చేసినా అవి వదలలేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి కుడతాయో అని ఒకటే భయం. తినటానికి తిండి తినాలనిపించడం లేదు, పడుకోవటానికి అవ్వటం లేదు. ఒళ్ళంతా 1000 సూదులతో ఒకేసారి పొడిచినట్టు సుర్రు మనసాగింది. అలా 2-3 రోజులు బాధని పళ్ళ బిగున బిగపట్టింది. కానీ 4వ రోజు దానికి ఇంకా చేత కాలేదు. బాధ తట్టుకోలేకపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే పిచ్చుక ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, పిచ్చుకమ్మ, బుద్ధి తక్కువై పొరపాటున నీ గూడు ఎత్తుకొని వచ్చాను. ఇంకోసారి ఎప్పుడూ అలాంటి పని చేయను. ఈ ఒక్కసారి మన్నించు. ఇక ఈ తేనెటీగల్ని వదిలేయమని కొంచెం చెప్పమ్మా అంది. పిచ్చుకమ్మ, నాతో రా, నీ గూడు నీకు ఇచ్చేస్తాను అంది. వెంటనే పిచ్చుక కూడా ఏనుగుతో పాటు ఏనుగు ఇంటికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళేసరికి ఏనుగుకున్న ఒక బుజ్జి ఏనుగు పిల్ల ఆ గూడుతో ఆడుకుంటుంది. అమ్మా, గూడిచ్చేయి, అది పిచ్చుకమ్మది, మంది కాదు అంది. అమ్మా, ఇది నా గూడు, నేను ఎవ్వరికి ఇవ్వను అంటూ కళ్ళల్లో నీళ్లు కారుతూ బయటకు వచ్చి తల్లి కాళ్ళని పట్టుకుంది. వద్దమ్మా, ఇది మంది కాదు, అది ఆ పిచ్చుకొమ్మది. నువ్వు రోజు అన్నం తినకుండా అడుగుతూ ఉంటే తప్పని తెలిసినా తప్పనిసరి తెచ్చాను. కానీ ఆ తేనెటీగలు నన్ను విపరీతంగా కుట్టి చంపుతున్నాయి కదా. అప్పటికి నువ్వు బాధపడతావని నీ కోసం 3 రోజులుగా ఈ బాధని పళ్ళ బిగున బిగపట్టాను. ఇంకా చేత కావడం లేదు. ఈ నొప్పి తట్టుకోలేక చచ్చిపోయేలా ఉన్నాను. ఇచ్చేయమ్మా, మా బుజ్జి కదా, అమ్మ మాట వినమ్మా. నీకో అమ్మ కావాలా, గూడు కావాలా చెప్పు అంది. ఆ మాటలకు బుజ్జి ఏనుగు కళ్ళల్లో నీళ్లు తిరిగి అమ్మ వంక చూసింది. వెంటనే ఆ గూడు తీసుకొని వెళ్ళి, ఈ గూడు తీసుకుని మా అమ్మని ఏమి చేయకు, తప్పంతా నాదే అంది. ఆ మాటలకి పిచ్చుకమ్మ కరిగిపోయింది. అయ్యో, ఈ బుజ్జి కన్న కోసమా నువ్వు గూడు తెచ్చింది అంది ఏనుగుతో. ఏనుగు తల ఉంచుకుని, చిన్నపిల్ల కదా, మనం ఇంకొకరి గూడు తెచ్చుకోకూడదమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. అక్కడికి చాలా గూళ్ళు తయారు చేసి ఇచ్చా. దానికి అవి ఏవీ నచ్చలేదు. నీ గూడు మీదే మనసు పడింది. అదే కావాలని పట్టుబట్టింది. 4 రోజులుగా అన్నం కూడా తినలేదు. దాంతో తప్పనిసరి ఎవరు చూడకుండా దొంగతనంగా ఎత్తుకుని వచ్చాను. నన్ను మన్నించు, పొరపాటైంది. అయ్యయ్యో, అయినా దొంగతనంగా ఎత్తుకుని పోయే బదులు మా పాపకని ముందే అడగచ్చు కదా. పిల్లల కంటే ఎవరైనా ఇయ్యకుండా ఉంటారా అంది. ఆ మాటలకు పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగి, అయ్యయ్యో, నేను అమ్మనే కదా, వాళ్ళ సంతోషం కన్నా మనకు ఈ లోకంలో కావాల్సి అంటూ పిచ్చుక ఏనుగు పిల్ల దగ్గరికి వచ్చింది. పాప, ఏం బాధపడకు. నాకు నీ అంత చిన్న చిన్న పిల్లలున్నాయి. అవి గూడు లేక ఎండకి అల్లాడిపోతున్నాయి. అందుకనే తీసుకుని వెళ్తాను. ఒక్క 10 రోజులాగు. ఇంతకన్నా అందమైన చూడముచ్చటైన రంగురంగుల గూడు తయారు చేసి నీ చేతిలో పెడతా. మన అడవి తల్లి మీద ఒట్టు, ఏం సరేనా అంది. చిన్ని ఏనుగు సంబరంగా తల ఊపింది. వెంటనే పిచ్చుక తన గూడుని తీసుకుని పోయి తన చెట్టు మీద ఉంచి చిన్న పిల్లల్ని అందులో ఉంచి ఏనుగు పిల్ల కోసం గూడు తయారు చేసింది. ఈ కథ ద్వారా మనకి అమ్మ ప్రేమ యొక్క గొప్పదనం తెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.